హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే రొయ్యలు గోంగూర అనే రెసిపీ నేను ప్రిపేర్ చేశానండి. దీంట్లో మనకి ఎలాంటి పోషకాలు ఉంటాయి అనే విషయం గురించి మీకు చెప్తాను ఈరోజు. మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం రొయ్యల్లో చూసుకున్నట్లయితే 100 గ్రామ్స్ రొయ్యలకి 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. తర్వాత మనకి రొయ్యల్లో, పచ్చి రొయ్యల్లో మనకి B12 విటమిన్ ఉంటుంది. ఇది మనం బలహీనత, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుందండి. తర్వాత క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. విటమిన్ ఈ చర్మం ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. కాల్షియం కూడా ఉంటుంది. ఇది ఎముకలు దృఢంగా ఉండడానికి దోహదపడుతుంది. అండ్ గోంగూరలో చూసుకున్నట్లయితే మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. గోంగూర తరచుగా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి మనకి దోహదపడుతుందండి. క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాలు పెరుగుదలని కంట్రోల్ చేస్తుంది. ఇంకా మనకి గోంగూరలో కూడా చాలా పోషకాలు ఉంటాయండి. ఇది మనం ఏంటంటే కొంచెం పడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం స్కిప్ చేసేయండి, తీసుకోవద్దు. ఎవరికైతే గోంగూర పడుతుంది అనుకుంటారో వాళ్ళైతే తినండి. ఈ పోషకాలు ఇందులో ఉంటాయి. రొయ్యలు కూడా అంతేనండి. రొయ్యలు అయితే మనకి చాలా టేస్టీగా ఉంటాయి. చాలామందికి రొయ్యలు అంటే చాలా ఇష్టం అన్నమాట. నేనైతే ఈ రెసిపీని ఇలా చేశాను. ఒకవేళ రెసిపీ మీకు ఎవరికైనా ప్రాక్టికల్గా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.